లేటెస్ట్‌గా జరిగిన ఢిల్లీ మెడికల్ కాన్ఫరెన్స్‌లోని ఒక డాక్టర్, కార్డియాక్ డాక్టర్ ఒక నిజం చెప్పారండి. ఆ నిజం ఏంటంటే, ఇప్పటివరకు తను చూసిన సర్జరీస్‌లోని అంటే లాస్ట్ 30 ఇయర్స్‌గా తను సర్జరీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఏంటంటే తను పింక్ లంగ్స్ అనేవి చూడడం అనేది మర్చిపోయారనమాట. అంటే ఒకప్పుడు పింక్ కలర్‌లో ఉండే లంగ్స్ ఇప్పుడు ఏంటంటే గ్రే కలర్‌లో ఉంటున్నాయంట. ఈవెన్ చిన్న పిల్లలకి, నాన్ స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ కలర్ అనేది చేంజ్ అవుతూ వచ్చిందనమాట. కొందరిలో అయితే కొన్ని స్పాట్స్ కూడా చూస్తున్నారంట. అంటే బ్లాక్ డాట్స్ ఉంటున్నాయి అనమాట లంగ్స్‌లోని. లంగ్స్ అనేవి నార్మల్‌గా క్లీన్‌గా పింక్ కలర్‌లో ఉండాలి. కానీ ఎవరికైతే ఇలా స్మోకింగ్ చేస్తారో, ఎవరికైతే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే లంగ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఇలా డాట్స్ కూడా ఉంటున్నాయంటే అది టాక్సిసిటీ అనమాట. లంగ్స్‌లోని టాక్సిసిటీ అనేది పెరుగుతూ వస్తుందనమాట. సో అసలు వీటన్నిటికి కారణం ఏంటి? వీటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. ఈ ఛానల్ ఏంటంటే ఫిట్నెస్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో లెట్స్ గో టు ద వీడియో. ఒకప్పుడు లంగ్ డిసీజెస్ కానీ లేదంటే ఆస్తమా కానీ ఎక్కడో ఒకలాగా కొందరికి మాత్రం ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరిలోని లంగ్ డిసీజెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఆస్తమా కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కామన్ అయిపోయిందనమాట. ఇంకా పిల్లల్లో అయితే చెప్పక్కర్లేదు. చాలా మంది పిల్లలకి ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఆస్తమా ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికి అసలు కారణం ఏంటి? ఒకప్పుడు ఏంటంటే ఇలా లంగ్ డిసీజెస్ వస్తున్నాయంటే ఒకవేళ ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. అలాగే ఫ్యామిలీలో కూడా స్మోకర్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయ్యేదని చెప్పుకునేవారు అనమాట. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే స్మోకింగ్ చేస్తున్నా చేయకపోయినా అందరిలోని ఇలాంటి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకని మనకి ఏంటంటే మన కోవిడ్ వచ్చినప్పుడు ఎవరికైతే ఇలాంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కానీ బయటికి తెలియకుండా ఉన్నాయో వాళ్ళందరూ చనిపోవడం జరిగిందనమాట. సో అసలు ఈ లంగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇలా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మాట్లాడుకుంటే, మన లాస్ట్ టైం ఏంటంటే కాన్ఫరెన్స్లోని మెడికల్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగిందండి ఢిల్లీలోని. సో అందులోని ఒక డాక్టర్ చెప్పింది ఏంటంటే లాస్ట్ 30 ఇయర్స్గా తను సర్జరీస్ అయితే చేస్తున్నారు. సో ఈ 30 ఇయర్స్లోని ఏంటంటే లంగ్ కలర్ అనేది పింక్ కలర్ నుంచి గ్రే కలర్ కింద మారుకుంటూ వచ్చిందనమాట. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా అంటే లైక్ స్మోక్ చేసే వాళ్ళు నార్మల్గా అది గ్రే కలర్లో ఉంటుంది. కానీ స్మోక్ చేస్తున్నా చెయ్యకపోయినా అందరిలోనూ కూడా ఈ కలర్ అనేది ప్యూర్ పింక్ కలర్లో ఉండాల్సిన లంగ్స్ అనేవి ఏంటంటే గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ పింక్ కలర్ బదులు కొంచెం గ్రే కలర్లోని, అలాగే కొందరికైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ కూడా చూడడం జరిగిందనమాట. సో అసలు ఎలా ఎందుకు జరుగుతుందని డాక్టర్ చెప్పింది ఏంటంటే పొల్యూషన్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఢిల్లీలో ఉండే పొల్యూషన్ ఇప్పుడు ఈ లాస్ట్ 10 ఇయర్స్లోని డబుల్ అయ్యిందనమాట. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వీటిల్లో కూడా ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్తో పోల్చుకుంటే ఈ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే 10 ఇయర్స్లోని ఈ పొల్యూషన్ అనేది డబుల్ అయ్యింది. సో ఇలా డబుల్ అయ్యిందంటే ఏంటంటే మనం పీలుస్తున్న ప్రతి గాలిలోని కూడా మనకి ఏంటంటే టాక్సిన్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు స్మోక్ చేస్తున్నా చేయకపోయినా సరే మీకు ఏంటంటే లంగ్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట ఎవరైతే ఇలాంటి సిటీస్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళకి. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒకప్పుడు ఓల్డ్ ఏజ్లో వచ్చే లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఏంటంటే యంగ్ ఏజ్లోని బిలో 30 ఇయర్స్లోని చాలా మందిలోని చూస్తున్నానని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారనమాట. సో అంటే మనం ఎంత డేంజర్లో ఉన్నామో మీరే చూసుకోండి. 1988లోని 9:1 ఉండే రేషియో, అంటే లైక్ లంగ్ ప్రాబ్లం యొక్క రేషియో 9:1 ఉండేదండి స్మోకర్స్కి, నాన్ స్మోకర్స్కి. కానీ ఇప్పుడు ఏంటంటే 1:1 రేషియో ఉందన్నమాట. అంటే స్మోక్ చేసేవాళ్ళు, స్మోక్ చేయని వాళ్ళకి కూడా సేమ్ రిస్క్ ఉందన్నమాట. సో ఈ పొల్యూషన్ అనేది, ఎయిర్ పొల్యూషన్ అనేది లాస్ట్ 10 ఇయర్స్లోని మనకి డబుల్ అయినట్లయితే ఇంకొక 5 ఇయర్స్లోని మళ్ళీ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ పెరుగుతూ ఉన్నాయి, మనకి ఈ పొల్యూషన్ అనేది, ట్రీస్ అన్ని తగ్గిపోతూ ఉన్నాయి అనమాట. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది మనకి చాలా ఎక్కువ ర్యాపిడ్ స్పీడ్లో పెరుగుతుంది. అందుకనే కెనడా లైక్ కంట్రీస్లోని ఏంటంటే వాళ్ళు పెట్రోల్ అది కూడా వాళ్ళ కంట్రీలో చేసుకోరనమాట. అంటే వాళ్ళు రిఫైనరీ సిస్టమ్ కానీ ఏది కూడా కెనడాలోనే ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వాళ్ళు వేరే కంట్రీస్లో చేసి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఇండియాలోనే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ అనేవి మన ఇండియాలోని సిటీస్కి దగ్గరలోనే ఉంటాయన్నమాట. అందువల్ల కూడా మనకి ఏంటంటే ఈ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంకా ఢిల్లీలో అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట. మొత్తం ఇండియాలోనే ఢిల్లీలోనే అనేది టాప్ పొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ప్లస్ వరల్డ్లోని నెంబర్ 1 ర్యాంకింగ్ ఉన్న పొల్యూటెడ్ కంట్రీ ఏంటంటే ఇండియా అనమాట. అందులోని ఢిల్లీ అనేది నెంబర్ 1. సో ఆ డాక్టర్ చెప్పిన అనాలిసిస్ ప్రకారం ప్రజెంట్ ఢిల్లీలో ఉండే పొల్యూషన్ ఏ లెవెల్లో ఉందంటే ఒక చైల్డ్ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు 25 సిగరెట్స్ బ్రీత్ చేస్తున్నట్టు అనమాట. అంటే డే 1 నుంచి వాళ్ళు ఏంటంటే 25 సిగరెట్స్ బ్రీత్ చేస్తే ఎంత ఎఫెక్ట్ అయితే ఉంటుందో అంతే ఎఫెక్ట్ ఢిల్లీలో ఉండే పొల్యూషన్ వల్ల వాళ్ళకి వస్తుందన్నమాట. ప్రజెంట్ అయితే బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇలాంటి సిటీస్లోని అంత ఎక్కువ పొల్యూషన్ లేదు ఢిల్లీతో పోల్చుకుంటే. బట్ లాస్ట్ 10 ఇయర్స్లో ఇక్కడ కూడా పొల్యూషన్ అనేది డబుల్ అయిందనమాట లైక్ ఢిల్లీ. సో ఇంకొక 5 ఇయర్స్లో గ్యారెంటీగా మనం కూడా ఢిల్లీకి రీచ్ అయిపోతాం. సో అలాంటప్పుడు మనం ఏంటంటే మన హెల్త్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇప్పటి నుంచే.
సో తను చెప్తుంది ఏంటంటే ఇలాగ 25 సిగరెట్స్ యొక్క స్మోక్ కనుక మన లంగ్స్లోకి ఎవ్రీడే వెళ్తే వితిన్ 20 ఇయర్స్లోనే మనకి ఏంటంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అంటే యంగ్ ఏజ్లోనే లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క హెల్త్ని కరెక్ట్గా ఉంచుకోవాలనుకుంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేయడం కానీ, అలాగే మనం ఏంటంటే డైట్ని కరెక్ట్గా ఉంచుకోవడం, మన మెటబాలిక్ హెల్త్ని కరెక్ట్గా ఉంచుకోవడం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే మోస్ట్లీ మన పిల్లలకి మనం చెప్పే టార్గెట్ ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి. కానీ ఎవరు కూడా ఏంటంటే న్యూట్రిషన్ వైపు కానీ హెల్త్ రిలేటెడ్గా కానీ పిల్లలకి సపోర్ట్ అనేది ఇవ్వడం లేదనమాట. ఎందుకంటే ఫ్యూచర్లోని మనం నెక్స్ట్ జనరేషన్ హెల్తీగా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఏంటంటే న్యూట్రిషన్ నాలెడ్జ్ అనేది 100% ఉండాలి. లేదంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే బయట దొరికే ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్, అలాగే రాంగ్ ఫుడ్, కల్తీ ఫుడ్, ఫేక్ ఫుడ్స్ ఎక్కువైపోయి, అలాగే ఫేక్ ఎయిర్ అనమాట. అంటే లైక్ ఆఖరికి మనం పీల్చే గాలి కూడా కలుషితం అయిపోయి ఉన్నదనమాట. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ప్రతి ఒక్కరిలోని మనకి న్యూట్రిషన్ గురించి కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్గా ఉండి నాలెడ్జ్ కనుక కరెక్ట్గా ఉన్నదనుకోండి, అప్పుడే మనం ఏంటంటే మన యొక్క హెల్త్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే మనం ఈ సిటీస్ నుంచి ఎస్కేప్ అయిపోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే జాబ్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది, బిజినెస్తో రిలేటెడ్ అయి ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్తో రిలేటెడ్ అయి ఉంటుంది. సో మనం ఏదైనా పల్లెటూరికి వెళ్ళి బతకాలన్నా సరే ఈ సిచ్యువేషన్లో చాలా కష్టం. సో మనం ఏంటంటే అదే ప్లేస్లో ఉండి బతకాల్సిందే. కాకపోతే మన యొక్క లైఫ్ స్టైల్ని, మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే అట్లీస్ట్ మనకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఇలాంటి డిసీజెస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అనమాట. సో ఏదైనా సరే మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లలు హెల్తీగా ఉంటారండి. సో అందుకని మనం ఏంటంటే కరెక్ట్గా ఉండడానికి ట్రై చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మీరు కనుక నా వెబ్సైట్ ఇప్పటివరకు చెక్ చేయనట్లయితే మీరు వెళ్ళి వెబ్సైట్ చూడొచ్చండి. mrmadhu.com అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంచి మంచి హెల్త్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే మీరు న్యూస్ లెటర్ కనుక సైన్ అప్ అయినట్లయితే నేను ప్రతి శుక్రవారం మీకు మంచి లేటెస్ట్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మంచి బ్లాగ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. మీరు హెల్త్ క్యాలిక్యులేటర్స్ యూజ్ చేయొచ్చు. మంచి ఫ్రీ డైట్ ప్లాన్ కూడా ఉంది, హెల్త్ డైట్ ప్లాన్. ఇవన్నీ కూడా మీకు యాప్ కూడా రిలీజ్ చేశానండి. యాప్లో కూడా ఉంటాయన్నమాట, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.